మనిషి శరీరానికి ఎన్ని లోపాలున్నా ఊపిరుంటే చాలనుకుంటాం. అదే ఊపిరి తీసుకోకపోతే మనిషి క్షణం కూడా బతకలేడు. లైఫ్లో చాలా డిఫరెంట్ ప్రాబ్లమ్స్తో తమ లైఫ్ను లీడ్ చేసే వాళ్లను చూస్తుంటాం. కానీ కొంతమంది జీవితాలు చాలా దయనీయంగా, ఆశ్చర్యంగా ఉంటాయి. అలాంటి వారి జీవితాలు ప్రపంచంలో చాలా అరుదుగా కనిపిస్తాయి. అలాంటి కోవకే చెందిన వ్యక్తి పాల్ అలెగ్జాండర్. 72 ఏళ్ల పాటు ఐరన్ లంగ్ మిషన్ సాయంతో బతికి అలెగ్జాండర్ పాల్ అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇలాంటి అరుదైన వ్యక్తి గురించే ఇవాల్టి ఎక్స్క్లూజివ్ స్టోరీ. డెబ్బై రెండేళ్లుగా ఐరన్ లంగ్ మిషన్ సహాయంతో శ్వాస తీసుకుంటున్న పాల్ అలెగ్జాండర్ తన 78వ ఏట తుది శ్వాస విడిచారు. చరిత్రలో లాంగ్ టైం 76 సంవత్సరాలు ఐరన్ లంగ్ మిషన్ పై బతికి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించాడు. తన లైఫ్ టైం మొత్తం ఐరన్ లంగ్ మిషన్తో బ్రీతింగ్ తీసుకుని బతకడానికి ఓ యుద్ధం చేశాడు. గుండెలో ఎంత బాధున్నా అవేవీ పట్టించుకోకుండా లైఫ్ మొత్తం ఆశాజీవిగానే బతికాడు. ఎంత దీనస్థితిలో ఉన్నా ఆయన ఏ రోజు దేనికీ చింతించలేదు. లాయర్ చదువును అభ్యసించడంతో పాటు రైటర్గా మారి పలు రచనలు సైతం చేశాడు. సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గా ఉండేవాడు. టిక్టాక్లో సైతం ఆయన వీడియోలు చేసేవాడంటే లైఫ్ను ఏ రేంజ్లో లీడ్ చేశాడో అర్థం చేసుకోవచ్చు. ఈ విషయం తెలిసిన చాలా మంది ఆయనకు లైఫ్ పై ఉన్న కమిట్మెంట్కి సల్యూట్ కొడుతున్నారు. అలెగ్జాండర్ అమెరికాలోని డల్లాస్లో జనవరి 30న 1946లో జన్మించారు. అయితే 6 ఏళ్ల వయసులోనే ఆయనకు పోలియో వచ్చింది. దీంతో మెడ నుంచి అరికాలు వరకు నాడీ వ్యవస్థ పనిచేయకుండా పోయింది. దీనివల్ల సొంతంగా బ్రీతింగ్ కూడా తీసుకోలేని సిచ్యుయేషన్కి చేరుకున్నాడు. అలాంటి టైంలోనే అతని బ్రీతింగ్ కోసం డాక్టర్లు సుమారు 600 మిలియన్ పౌండ్ల ధర ఉన్న ఐరన్ లంగ్ మిషన్ని అమర్చారు. దీని ద్వారా అతనికి కృత్రిమంగా బ్రీతింగ్ అందేలా చూశారు. ఈ మిషన్ ఆల్మోస్ట్ 270 కిలోల వెయిట్ ఉంది. ఆ మిషన్తోనే 72 ఏళ్ల పాటు సర్వైవ్ అయ్యారు. ఇంతటి దారుణమైన సిచ్యుయేషన్లో కూడా బతికి పాల్ అలెగ్జాండర్ అందరికీ ఇన్స్పిరేషన్గా నిలిచాడు.